ఏర్పడుతుంది కాబట్టి మేము ఇరాన్ పైన దాడి చేస్తున్నామని. ఇప్పుడు ఇరాన్ ఒక హామీ గనక అమెరికాకి ఇవ్వగలిగితే, మేము అణువస్త్రాలు తయారు చేయము, మేము శుద్ధి చేసుకున్నటువంటి యురేనియాన్ని మీకు అప్పజెప్తాం అనేటటువంటి మాట గనక చెప్తే అసలు యుద్ధానికి ఒక పూర్తి పరిష్కారం దొరికేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. బట్ ఆ హామీ ఈ ఇరాన్ ఇచ్చింది అని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ మాటల్ని మనం ఎంతవరకు నమ్మదగ్గవి, ఎంతవరకు నమ్మొచ్చు? రోజుకొక మాట చెప్తుంటాడు అమెరికన్ ప్రెసిడెంట్. కాబట్టి ఎంతవరకు నమ్మాలి? మరి ఐఆర్జీసీ ఒప్పుకున్నదా? ఐఆర్జీసీ అణువస్త్రాల తయారీని ఆపటానికి సిద్ధపడ్డదా అనేది ఒకటైతే, హార్మోజ్ ని ఓపెన్ చేయటం, హార్మోజ్ ని ఎలా ఓపెన్ చేయాలని అమెరికా అడుగుతుంది, ఇజ్రాయెల్ అడుగుతుంది అంటే ఎలాంటి షరతులు లేకుండా వితౌట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి మీరు ఓపెన్ చేయాలంటే ఇరాన్ దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే లక్షల కోట్ల రూపాయల విధ్వంసం జరిగింది మా దగ్గర, మేము ఇప్పుడు టోల్ వసూలు చేస్తాం, మా దగ్గర నుంచి వెళ్ళే హార్మోజ్ నుంచి వెళ్ళేటటువంటి ప్రతి నౌక దగ్గర నుంచి 16 నుంచి 18 కోట్ల రూపాయలు టోల్ వసూలు చేస్తామనేటటువంటి ఒక ప్రతిపాదన పెడుతుంది. ఆ ప్రతిపాదనలో ఇరాన్ ఒక్కటి కాకుండా ఒమన్ ని కూడా చేర్చుకున్నది. ఇప్పుడు ఒమన్ కూడా చేర్చుకొని హార్మోజ్ నుంచి వెళ్ళేటటువంటి ప్రతి నౌకకి 16 నుంచి 18 కోట్లు వసూలు చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. బట్ ఆ టోల్ ఎందుకు వసూలు చేస్తున్నామంటే మా దేశాన్ని పునర్నిర్మించుకోవడం కోసం ఆ టోల్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఉపయోగిస్తామనేటటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి, అంటే అమెరికా పెట్టే కండిషన్స్ కి ఇరాన్ తలొగ్గాలి, ఇరాన్ పెట్టేటటువంటి కండిషన్స్ కి అమెరికా ఇజ్రాయెల్ కూడా ఒప్పుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ టెన్షన్స్ తగ్గుతాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఇటీవల ఒక కీలక పరిణామం జరిగింది. ఆ పరిణామం ఏంటంటే యుద్ధం, ఇప్పుడు అమెరికన్ సెనెట్ ఉంటుంది, అమెరికన్ సెనెట్ అనుమతి లేకుండా అమెరికన్ ప్రెసిడెంట్ ఒక సైనిక చర్యను ప్రారంభిస్తే అది 60 రోజుల్లో ముగింపు చేయాలా. ఒకవేళ 60 రోజుల తర్వాత కూడా దాన్ని కొనసాగించాలంటే అమెరికన్ సెనెట్ అనుమతి తీసుకోవాలా. కాబట్టి ఈ అమెరికన్ ప్రెసిడెంట్ సెనెట్కి ఏం చెప్పాడనంటే, ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, సీజ్ ఫైర్ అయిపోయింది కాబట్టి యుద్ధం ఆగినట్లే, 60 రోజుల తర్వాత సెనెట్ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఏకపక్షంగా ఒక ప్రకటన చేశాడు. అంటే సైనిక చర్య జరగటం లేదు, యుద్ధం ఆగిపోయింది అని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పినట్లుగానే మనం భావించాలి. బట్ ఈ మీడియేట్ చేస్తున్నటువంటి దేశాలు, అది పాకిస్తాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, తుర్కీ కావచ్చు, ఇప్పుడు సౌదీ అరేబియా చేస్తున్నటువంటి మీడియేషన్ కావచ్చు, అది ఫలప్రదం అయితే ప్రపంచానికి ఒక పెద్ద సంక్షోభం తప్పినట్లే. ఎందుకనంటే ఇరాన్ ఎప్పుడైతే హార్మోజ్ ని క్లోజ్ చేసిందో, ఇరాన్ ఎప్పుడైతే గల్ఫ్ పర్షియన్ లో ఉన్నటువంటి చమురు నిల్వల కేంద్రాలపైన దాడులు చేయటం మొదలుపెట్టిందో, మీకు సౌత్ ఏషియాలో ఉన్నటువంటి భారతదేశంతో సహా అన్ని దేశాలలో చమురు కొరత ఏర్పడింది, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. భారతదేశంలోనైతే విపరీతమైనటువంటి కొరత ఏర్పడింది. మనం ఇటీవలనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగిందో చూసాం కదా చక్రి. 993 రూపాయలకు మూడోసారి పెంచింది. అంటే మొత్తం 1332 రూపాయలు పెరిగింది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇండియాలో ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1332 రూపాయలు పెరిగింది అని అంటే ఎంత తీవ్రమైనటువంటి గ్యాస్ సంక్షోభం, పెట్రోల్ డీజిల్ సంక్షోభాలు ఏర్పడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇదే విధంగా కొనసాగితే ప్రపంచం మొత్తానికి ఈ సంక్షోభం తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా సౌత్ ఏషియాకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, భారతదేశానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి బట్ ఇది ఒక సుఖాంతం జరగాలి, ఇది ఒక శాంతియుతమైనటువంటి పరిష్కారం జరగాలి. లేకపోతే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనమే కాదు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రోజుకి వందల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అమెరికా కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ యుద్ధం కొనసాగించడానికి బడ్జెట్ అనుమతి ఇవ్వాలి, 14 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి కూడా దొరికేటట్లు లేదు. కాబట్టి ట్రంప్ యుద్ధాన్ని ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. ఒక గౌరవప్రదమైన ఎగ్జిట్ దొరకాలని ట్రంప్ ఎదురు చూస్తున్నారు. బహుశా దాంట్లో ఈ ప్రతిపాదనలు వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి హార్మోజ్ ని ఓపెన్ చేయటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. అది కొంత దాన్ని మన పునర్నిర్మాణం చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. హార్మోజ్ ఎలాంటి షరతులు లేకుండా ఓపెన్ అయితేనే బాగుంటుంది. మళ్ళీ టోల్ అనేటటువంటి ఒక ప్రతిపాదన వస్తే అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు ధరలు పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఒక శాంతి ఒప్పందం జరగాలి, ప్రపంచ శాంతి జరగాలి. ఈ 3 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆగాలని ప్రపంచం అంతా కోరుకుంటుంది. అయితే ఇక్కడ శేషి గారు, మీరు చెప్పినట్టుగా హర్ముజ్ గుండా వెళ్లే నౌకలపైన టోలు వసూలు చేస్తామని ఇరాన్ ఒకవైపు చెబుతుంది. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం సాధ్యమేనంటారా శేషి గారు? ఇంతవరకు ఈ యుద్ధం ప్రారంభం కాకముందు అట్లాంటిది ఏమి టోల్ ఫీజెస్ వసూలు చేసేటటువంటిది ఏమీ లేదు.
బట్ ఇప్పుడు ఇరాన్ ఆ ప్రతిపాదన చేస్తుంది. ఇరాన్ ఏం ప్రతిపాదన చేస్తుంది? ఒమన్ ని కలుపుకొని వాళ్ళు చేస్తున్న ప్రతిపాదన ఏంటి అని అంటే, ఈ యుద్ధం వల్ల మేము చాలా దెబ్బతినిపోయినాము, మేము మళ్ళా మా దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవటానికి ఈ టోల్ ద్వారా వచ్చినటువంటి ఫీజుని వాడతాము, లేదంటే అమెరికా మా పైన యుద్ధం చేసింది కాబట్టి అమెరికానే దీనికి బాధ్యత వహించాలి, అమెరికా పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి డబ్బును సమకూర్చాలనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా చేసింది. యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించాలి అనేది ఇరాన్ పెట్టిన 14 షరతుల్లో ఒకటి ఉంది, 9 షరతుల్లో ఒకటి ఉంది. కాబట్టి యుద్ధ నష్ట పరిహారాన్ని చెల్లించడానికి అమెరికా సిద్ధపడుతుందా? అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకునేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి. బట్ ప్రత్యామ్నాయ మార్గంగా ఇరాన్ ప్రతిపాదన చేస్తుంది ఏంటంటే, హార్ముజ్ ని మేము బేషరతుగా ఓపెన్ చేయము, గతంలో లాగా మేము ప్యాసేజ్ ఇవ్వము, ఈసారి మేము టోల్ పెడుతున్నాము, ఆ టోల్ ద్వారా కలెక్ట్ చేసేటటువంటి డబ్బులను అదే మా దేశ పునర్నిర్మాణం కోసం ఉపయోగిస్తాము అనేటటువంటి ఒక ప్రతిపాదన చేస్తుంది. బట్ ఆ ప్రతిపాదన ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఆ ప్రతిపాదనని మిగతా అక్కడి నుంచి ఓటర్లను తెచ్చుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది మనం వేచి ఇక్కడ అదే శేషు గారు, ఒకవేళ ఇలా టోల్ వసూలు చేస్తామంటే అమెరికా అదేవిధంగా ఇతర దేశాలు దీన్ని అంగీకరించే పరిస్థితులు ఉంటాయా? అదే ఒక ప్రతిపాదన ఇరాన్ నుండి వస్తున్నటువంటి ప్రతిపాదన. బట్ ఆ ప్రతిపాదనని అమెరికా ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది మనం చూడాల్సినటువంటి అంశం. షరతుల్లో ఇది ఒక ప్రతిపాదన ఉంది కాబట్టి, ఒప్పుకోకపోతే ఇరాన్ వైఖరి ఎట్లా ఉండబోతుంది? ఇరాన్ మరి ఓపెన్ చేస్తుందా, హార్ముజ్ ని ఫ్రీ ఓపెన్ చేస్తుందా అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా. అందుకని హార్ముజ్ ద్వారా భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యలని మనం ఫేస్ చేయడానికి భారతదేశం లాంటి దేశాలు, మిగతా దేశాలు ఏం చేస్తున్నాయంటే, పైప్ లైన్స్ ద్వారా మీకు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ నుండి కానీ, సౌదీ నుండి కానీ, ఇరాక్ నుండి కానీ, కువైట్ నుండి కానీ, ఒమన్ నుండి కానీ ఈ ఎల్పిజి గ్యాస్ కానీ, ముడి చమురు తెచ్చుకోవడానికి పైప్ లైన్ల ద్వారా తెచ్చుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 1400-1500 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అదే ఆల్ పుజైరా నుండి, అంటే యుఏలో ఉన్నటువంటి అతిపెద్ద చమురు నిల్వ కేంద్రం నుండి ఒక పైప్ లైన్ నిర్మాణం ద్వారా ఈ మనకి సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేయాలనేది ఒక ప్రతిపాదన ఉంది. ఒకవేళ అది సక్సెస్ అయితే ఆ హార్మోజ్ నుండి వచ్చేసినటువంటి సమస్యలకు కొంత పరిష్కారం కూడా దొరుకుతుంది కదా. కానీ శేషు గారు, అది ఒక రిస్క్ ప్రాజెక్ట్ అని కూడా విన్నాం కదా శేషు గారు. రిస్క్, అన్ని ప్రాజెక్ట్స్ లో రిస్క్ ఉంటుంది, బట్ ఒక ప్రత్యామ్నాయం. ఇప్పుడు హార్మోజ్ నుండి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్న సందర్భంలో వాటికి ఆల్టర్నేట్ గా పోతున్నప్పుడు పైప్ లైన్స్ ద్వారా మనం చమురుని, గ్యాస్ ని తెచ్చుకునేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. అవి కూడా రిస్క్ ఉన్నప్పటికి కూడా, బట్ మనకు అవసరాలు కాబట్టి, ఇంపోర్ట్ చేసుకునేటటువంటి అవసరాలు కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మొగ్గు చూపుతున్నట్టుగా, ఆ ప్రతిపాదన నిర్మాణం కూడా ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం చూడాలి. బట్ ఈ ఎంత మేరకు హార్మూజ్ ని అడ్డం పెట్టుకునే ఇప్పటి వరకు ఇరాన్ సస్టైన్ అవ్వగలిగింది యుద్ధంలో. హార్మూజ్ ని అడ్డం పెట్టుకునే ఇరాన్ దీటైనటువంటి సమాధానం అమెరికాకి, ఇజ్రాయెల్కి చెప్పగలిగింది. బట్ ఈ హార్మూజ్ ని ఫ్రీ చేసేటటువంటి క్రమంలో, అక్కడ నౌకలను వదిలిపెట్టేటటువంటి క్రమం, ఒకానొక దశలో యుద్ధము తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశానికి సంబంధించినటువంటి 28 నౌకలతో పాటు దరిదాపు 1000 నౌకలను ఐఆర్జిసి అక్కడ నిలిపివేసింది. హార్మూజ్ జలసంధి నుండి బయటకు రాకుండా నిలిపివేసినటువంటి ఒక పెద్ద సంక్షోభాన్ని మనం చూసాం. కాబట్టి బట్ ఈ చర్చల సందర్భంగా ఈ అంశాలు కూడా ప్రతిపాదనకు వస్తాయి. బట్ మేజర్ గా అమెరికాకు ఉన్న అభ్యంతరం ఏంటి అనంటే, ఇరాన్ ఒక అణువస్త్ర దేశంగా మారకూడదు అనేది దాని అంతిమ లక్ష్యం. బట్ దాని మీద ఒక స్పష్టత వస్తే మిగతా అన్నిటిపైన కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అమెరికా ఇరాన్ నుండి పెద్దగా చమురు దిగుమతి చేసుకోదు కదా, కాబట్టి ఇరాన్కు అమెరికాకు వచ్చేటటువంటి పెద్ద సమస్య రాదు. ఏదైనా సమస్యలు వస్తే మళ్ళీ మనకే వస్తాయి. భారతదేశం లాంటి దేశాలకు, లేకపోతే ఇరాన్ నుండి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దేశాలకు, మిడిల్ ఈస్ట్ నుండి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దేశాలకు, పర్షియన్ గల్ఫ్ నుండి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దేశాలకు, గల్ఫ్ నుండి చమురు దిగుమతి చేసుకునేటటువంటి దేశాలకి